దత్త. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. గురు చరిత్రలో ఇప్పటి వరకు మనం 16 అధ్యాయాల్లోని కథా విశేషాలను తెలుసుకున్నాం కదా. ఇవాళ 17వ అధ్యాయంలోని కథా విశేషాలని తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు మందమతిని అనుగ్రహించటం. అందరూ చెప్పండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. స్వామివారు వైద్యనాథ క్షేత్రాన్ని విడిచిపెట్టి భిల్లవటి అనే గ్రామానికి వచ్చారు. అక్కడ ఔదుంబర వృక్షం కింద తపస్సు చేసుకుంటున్నారు అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఇవాళ ఈ భిల్లవటి క్షేత్రంలో జరిగినటువంటి మహత్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధముని నామధారకుడితో చెప్తున్నట్టు ఈ విధంగా, వర్షం వచ్చే ముందు ఎలా అయితే చల్ల గాలి, వర్షపు గాలి వీచి వర్షం వస్తుందన్న సూచన మనకి ఎలా అయితే ఇస్తుందో, అలాగే గురువు యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాళ్ళకిట ఇంకా ఇంకా గురుచరిత్ర వినాలి అనే ఆతృత కలుగుతూ ఉంటుందిట. అదే గురువు యొక్క అనుగ్రహానికి నిదర్శనంగా భావించాలి. నువ్వు ఎంతో గొప్ప గురుభక్తుడివి, అందుకనే నీకు ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతోంది. చాలా సంతోషం. ఈ భిల్లవటి గ్రామంలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఆ కథను నేను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినమని సిద్ధముని నామధారకుడితో చెప్తున్నట్ట. స్వామివారు కృష్ణానదీ తీరానికి పశ్చిమంగా ఉన్నటువంటి భిల్లవటి అనే గ్రామంలో ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు కింద గుప్త రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారట. తపస్సు చేసుకుంటూ భిక్షమాచరిస్తూ గడుపుతూ ఉన్నారు అక్కడ తపస్సు చేసుకుంటూ. అప్పుడు నామధారకుడికి సందేహం వచ్చింది. స్వామివారు భిక్షాటన చేయటం ఏమిటి, అంత అగత్యం ఏముంది అని సందేహం అడిగాట సిద్ధమునిని నామధారకుడు. అడిగితే అప్పుడు సిద్ధముని ఈ విధంగా చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మహాత్ములంతా అలాగే చేస్తారు. పరమేశ్వరుడు ఏం చేస్తాడు? శివుడు భిక్షాటన చేస్తాడు. అంటే ఏంటి? ఆయన భిక్షాటన చేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడనా? కాదు. అందులో వాళ్ళకి స్వార్థం ఏముండదు. భక్తులని అనుగ్రహించడం కోసమే వాళ్ళు భిక్షాటన చేసినా, తపస్సు చేసినా, తీర్థయాత్ర చేసినా కూడా ఇవన్నీ భక్తుల రక్షణార్థం కోసం చేస్తుంటారు తప్ప అందులో వాళ్ళ స్వార్థం అనేది ఏమీ ఉండదు. మరైతే స్వామివారు ఎందుకని గుప్త రూపంలో ఉన్నారు అని అడిగాట నామధారకుడు. అడిగితే భక్తులు కాని వాళ్ళు కూడా, అంటే దొంగ భక్తులు అన్నమాట, వాళ్ళకి భగవంతుడి మీద భక్తి ఉండదు, కేవలం వాళ్ళ కోరికలు తీరాలి అనేటటువంటి ఆశతో గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటారన్నమాట. అందుకని అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడం కోసం, నిజమైన భక్తులని వాళ్ళు ఉద్ధరించడం కోసమే గుప్త రూపంలో ఉంటారు. అందుకనే స్వామివారు గుప్త రూపంలో ఉండి తపస్సు చేసుకుంటూ భిక్షాటన చేస్తున్నారని సిద్ధముని ఈ విధంగా చెప్పాట. ఆ భిల్లవటి క్షేత్రంలో భువనేశ్వరీదేవి శక్తి రూపిణి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండేది అనమాట. మహాశక్తివంతమైన భువనేశ్వరి అమ్మవారి గుడి ఉంది ఆ భిల్లవటి అనే గ్రామంలో. భిల్లవాటిక అని కూడా అంటారు. అయితే ఆ ఊర్లో జరిగిన ఒక కథ. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమనిష్టాగరిష్ఠుడు, తత్వ సంపన్నుడు, వేదశాస్త్ర పారంగతుడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పండితుడికి ఆ కుమారుడు మందమతి. చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన ఈ పిల్లవాడిని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, బంధుగణము, దగ్గర వాళ్ళంతా కలిసి ఆ పిల్లవాడికి ఉపనయనాది సంస్కారాలు చేశారు. ఉపనయన సంస్కారం అయితే చేశారు కానీ అతడు మందమతి. ఎంత మందమతి అంటే మనిషి కాదు పశువు అని అనేవాళ్ళు అనమాట అందరూ కూడా. అంటే 5 అక్షరాల పదాన్ని పలకమన్నా కూడా పలకడానికి చేత కాదు అతనికి. 4-5 అక్షరాల పదాన్ని కూడా పలకలేడు. సంధ్యావందనం చేయడానికి గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తే గాయత్రి మంత్రం చెప్పడం కూడా చేతగానటువంటి మందమతి, మందబుద్ధి అటువంటి పిల్లవాడు అనమాట. సరే, గ్రామంలో వాళ్ళంతా కూడా ఎలాంటి పండితుడికి ఎలాంటి కొడుకు పుట్టావయ్యా నువ్వు, అందుకే అంటారు పండిత పుత్ర పరమశుంఠ అంటారు, మనం వింటూనే ఉంటాం కదా. అలా అన్నారట. అంత గొప్ప పండితుడి కడుపున ఎట్లాంటి వాడికి పుట్టావేవురా, నువ్వు ఎందుకు అసలు బ్రతకడం దండగా. ఎప్పుడైనా సరే విద్య అనేది ఉండాలి. మనిషికి విద్యాభ్యాసం అనేది చాలా ముఖ్యము. విద్యాదేవత మన దగ్గర ఉంటే అందరు దేవతలు మన దగ్గర ఆసీనులై కూర్చుంటారు. ఎవరైతే వేదశాస్త్రాలన్నీ చదువుతూ ఉంటారో, వేద విద్యా పండితులై ఉంటారో ఆ పండితుల దగ్గర దేవతలంతా ఆసీనులై ఉంటారు. ఆఖరికి చక్రవర్తులు కూడా విద్యావంతుణ్ణి పూజిస్తారు. విద్యకు ఉండేటటువంటి గౌరవం అది. మనిషి పుట్టినవాడు ప్రతి ఒక్కరూ విద్య నేర్చుకోవాలి.
నువ్వు ఎప్పుడు చూసినా తింటావు, పడుకుంటావు, ఏ పని చెయ్యవు, ఒక విద్య లేదు, పాడు లేదు నీకు. నువ్వు పుట్టడం దండగా, నీకన్నా కుక్క నయ్యము. నువ్వు ఎందులో ఉన్న పాషాణాన్ని కట్టుకొని చెరువులోకి వెళ్ళి దూకి చచ్చిపోరాదా, ఎందుకురా నీ జీవితం అని చెప్పి అందరూ ఈ విధంగా ఆడిపోసుకుంటూ ఉండేవాళ్ళట. పాపం ఆ పిల్లాడు మనస్తాపం చెంది, ఏం చేయను చెప్పండి, పూర్వజన్మలో నేను ఎవ్వరికి విద్యాదానం చేయలేదేమో, అందుకే ఈ జన్మలో నాకు విద్య అబ్బడం లేదు, దయచేసి నేను విద్య నేర్చుకోవడానికి నాకు తరుణోపాయం చెప్పి నన్ను ఆదుకోండి అని ఏడ్చాట పాపం. నీకు విద్య, అది నిజమేనా, అది జరిగే పనేనా, ఎందుకురా అబ్బాయి నీ సమయం అంతా వేసి వృధా చేసుకుని మా సమయాన్ని కూడా వృధా చేస్తావు, నీకు విద్య రాదు, ఏమీ రాదు, నువ్వు శుభ్రంగా ఏట్లో దూకి చచ్చిపోవడమే నీకు మార్గం అని చెప్పి అంత కఠినంగా మాట్లాడారట. అంతే, విద్య లేని వాళ్ళంటే సమాజంలో గౌరవం ఉండదంటారే, అది ఎప్పుడూ అంతే. మనిషి పుట్టాక విద్య అనేది అంత ముఖ్యమైనదనమాట. మరి ఉండేదేమో పండితుల మధ్య విద్య రానివాడు ఉంటే ఎలా చూస్తారు అంటే ఇలాగే చూస్తారు. పాపం ఆ పిల్లవాడు మనస్తాపం చెంది చనిపోదామని నిర్ణయించుకొని, అక్కడ ఆత్మాహుతి చేసుకుందాం నిర్ణయించుకొని ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి ఈ భువనేశ్వరి దేవి అమ్మవారు ఉంది కదా, ఆ గుడి ముందుకు వచ్చి కూర్చున్నాడు. 3 పగళ్ళు 3 రాత్రులు నిండా 3 రోజులు గడిచిపోయినాయి. ఉపవాసం, కఠిన ఉపవాసం, మంచినీళ్ళు కూడా తాగలేదు. అలాగే ఉన్నాడు. అమ్మా నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పి ఎంత వేడుకున్న అమ్మవారు కరుణించలేదు. అతను నాలిక తీసి కోసేసుకున్నాడు. అమ్మవారికి సమర్పించి, నువ్వు ఇప్పుడైనా నాకు ప్రసన్నమవ్వు, లేదంటే రేపొద్దున నేను నా శిరస్సుని నరికేసి నీకు సమర్పించేస్తాను, అయిపోతుంది జన్మ అన్నట్టు. అతను పడుకున్నాక ఆ కలలో భువనేశ్వరి దేవి ప్రత్యక్షమై, ఎందుకురా నీకు అంత కోపం, ఈ దగ్గరలోనే ఒక మునిశ్రేష్ఠుడు ఉన్నారు, ఆయన పరమేశ్వరుడితో సమానుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయిపోయారు కలలో. ఆ స్వప్నానికి ఆశ్చర్యపోయి మేడి చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి మన స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి స్వామివారు తన చేత్తో అలా అతని తల దగ్గర ఇలా అన్నారనమాట, ఆశీర్వచనంలాగా. ఆయన ఆ హస్త స్పర్శ అనేది ఆ పిల్లవాడికి తగలగానే ఆ తెగిపడిన నాలుక వచ్చి అతుక్కుంది. అతను సర్వ విద్యా పారంగతుడు అయిపోయాడు. అన్ని విద్యలు వచ్చేసినాయి అనమాట. అతను సకల విద్యా పారంగతుడు అయిపోయాడు. అంటే స్వామివారి అనుగ్రహం అలా ఉందన్నమాట. చక్కగా నీ వెళ్ళయ్యా, వెళ్ళి మీ ఊరికి వెళ్ళిపో, అక్కడ చక్కగా సంతోషంగా జీవించు అని చెప్పి పంపించారు. అతను తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. అతను అంత విద్యాపారంగతుడు అవుతాడని వాళ్ళు ఎవరు ఊహించలేదు. చాలా గొప్పగా చెప్పుకున్నారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చివరికి మోక్షం పొందాడనమాట. ఈ విధంగా స్వామివారు, నృసింహ సరస్వతి స్వామివారు ఆ మందమతి బాలుణ్ణి అనుగ్రహించారనమాట. ఇది 17వ అధ్యాయంలోని కథా విశేషం. తర్వాత 18వ అధ్యాయంలో కథా విశేషాల్ని తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అవధూత చింతనం. శ్రీ గురుదేవ దత్త.